వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, త్రిబులార్ రఘురామకృష్ణరాజు గారు, ఈ ఇద్దరి పేర్లు చెబితేనే పచ్చగడ్డి బగ్గుమంటుంది. అలాంటిది వీరిద్దరి నివాసం కూడా ఒకచోట. అయితే రఘురామకృష్ణరాజు గారు రీసెంట్గా వారి నివాసాన్ని పక్కకు చేంజ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. హలో సార్, చెప్పండి, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడక ఇష్టం లేక వెళ్ళిపోయారంటారా రఘురామరాజు గారు? ఇష్టం లేకనంటే రాజకీయాల్లో ఉంటుంది. రాజకీయాల్లో చాలా జరిగాయి. అప్పుడు ఆయనకి పదవిలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఉంటున్నప్పుడు కూడా వీటికి తీసుకెళ్ళి ఆయన థర్డ్ డిగ్రీ ఏదో చేశారు, టార్చర్ పెట్టారు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆయన కేసు కూడా ఫైలప్ చేశారు. దాని మీద ఎవరైనా పాలో ఏదో ఆయన ఆఫీసర్, డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారని విన్నాను, విచారణ చేస్తున్నారని విన్నాను. సో అటువంటి రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కింట్లోకి వెళ్ళారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అవును సార్. అంటే తమ్ముడు పేకాట అనండి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఒకేసారి అసెంబ్లీకి వచ్చినప్పుడు, ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఎదురెళ్ళి మాట్లాడింది రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు గారు రాజశేఖర రెడ్డి గారికి బాగా అత్యంత ఆప్తుడు. పైగా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఫస్ట్ తనకు సపోర్టుగా మాట్లాడి నిలబడింది రఘురామకృష్ణరాజు గారు. తర్వాత ఆయన చేసే పద్ధతులు, ఆయన రకాల కొన్ని విధి విధానాలు నచ్చక ఆయన సొంత ఛానల్లో రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం, అది అలా చినికి గాలివాన అవ్వడం. మొన్న ఎలక్షన్స్ ముందు వరకు కూడా వైసీపీ అనేది రఘురామకృష్ణరాజు గారి మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద. సో లాస్ట్ మూమెంట్లో సస్పెండ్ చేయడము, ఈయన బయటకు వచ్చేయడము, తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, తర్వాత ఎంపీ అనుకున్నారు, అవ్వలేదు, ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు RRR గారు. సో ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అదంటే అవన్నీ కూడా మంచి విల్లాసు. అంటే ఒకప్పుడు వైసీపీ వాళ్ళు ఫుల్గా ఆక్యుపై చేసి విజయసాయి రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు ఉండేవారట. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు 2 విల్లాసులో ఒక విల్లా ఈయన రఘురామకృష్ణరాజు గారు ఆక్యుపై చేయబోతున్నారో అని వార్తలు వస్తున్నాయి. సో అదేంటంటే విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి, అలాగే పార్టీ వ్యవహారాలు కూడా చూసుకునేవారు కాబట్టి ఆయన దాన్ని ఆఫీస్గాను రెసిడెన్స్గాను కూడా వాడుకునేవారంట. బట్ అది ఆయన చిన్న అమ్మాయి పేరు మీద ఉందో ఏదో సంథింగ్ ఆ విల్ల బిడ్డలకి ఇలాగా రాసిస్తారు కదా. సో ఆ తర్వాత ఈయన ఈ వైసీపీ వ్యవహారాలు ఇవన్నీ ఇదైన తర్వాత ఆయన ఖాళీ చేసేయడం, దాని తర్వాత మన సూపర్ స్టార్ కృష్ణ గారి బ్రదరు ఘట్టంనేని ఆదిశేషగిరిరావు అని ఉంటారు. సో ఆయన దాన్ని ఆక్యుపై చేశారని, ఆయన కూడా వైసీపీతో మంచి సత్సంబంధాలు ఉండేవి. బట్ ఆయన కూడా తర్వాత ఖాళీ చేశారు. ఇప్పుడు అదే విల్లాని రఘురామకృష్ణరాజు గారు ఆక్యుపై చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మీరు అన్నట్టు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే ఇరు నాయకులకి, ఈయన రాజు గారు అండ్ రెడ్డి గారు, సో ఇద్దరికి పడదు కదా. పక్కపక్క విల్లాస్కి వెళ్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అది క్యాపిటల్ ఏరియా. ఇప్పుడు తాడేపల్లి ఇవన్నీ కూడా అమరావతి క్యాపిటల్ రీజన్లో ఉన్న ఏరియా కాబట్టి దాని దగ్గరలో ఉండాలి. సో పైగా డిప్యూటీ స్పీకర్ RRR గారు, డిప్యూటీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా ఈయన ఉన్నాడు. డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అసలుకే రారు. అయ్యన్న పాత్రుడు గారు ఉన్నప్పుడే ఆయన కౌంటర్లు వేస్తారని చెప్పి మైక్ మాట్లాడే ఛాన్స్ ఎవరేమో అని చెప్పి ఆయన వెళ్ళట్లేదు. మరోవైపు ఈయన డిప్యూటీ స్పీకర్గా, ఇప్పుడు వేరే ఇంకెవరైనా ఉన్నా సరే, స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు లేరు కాబట్టి ఇంకెవరైనా వస్తారు అనుకొని వెళ్ళొచ్చు. సో డిప్యూటీ స్పీకర్గా వేరే వాళ్ళు ఉంటే వెళ్ళేవారేమో. డిప్యూటీ స్పీకర్గా అంతకు మించిన సెటైర్లు రాజా మన RRR గారు కాబట్టి ప్రతిదీ సెటైరికల్గా మాట్లాడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన మరి కాస్త వెళ్ళే అవకాశం లేదు అనేది కొంతమంది అభిప్రాయం. బట్ RRR గారు డిప్యూటీ స్పీకర్గా అయిన తర్వాత కూడా ఒకటే చెప్పారు, ఇప్పుడు మీరు రాకుండా అందరిని విమర్శించడం కరెక్ట్ కాదు, సభలోకి రండి, చెయ్యెత్తండి, మేము మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకపోతే అప్పుడు మీరు మాట్లాడండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి, నాకు ఒక సెపరేట్, ఇటువైపు చంద్రబాబు నాయుడు ఉంటే ఈ చివరికి నేనుంటాను, ఈ చివరి క్యాబిన్లో నేనుంటాను అన్నట్టుగా ఆయన ఏదో మాట్లాడితే, ప్రతిపక్ష హోదా లేదు, ఎక్కడో సీట్ ఇస్తే అక్కడ ఉండాలి. అవును సార్. లేదా దాన్ని జస్ట్ సెకండ్ రోనో లేకపోతే కార్నర్ రోనో ఏదో ఇస్తారు, మరీ అంతగా తీసి పడేయడం ఉండదు కదా. అలా అనుకుంటే ప్రమాణ స్వీకారం రోజు కూడా అతని ఆల్ఫాబెట్ ప్రకారం లాస్ట్లో ఉండాల్సింది. ఆయన వచ్చారు, ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి ఆయన ముందు ప్రమాణ స్వీకారం చేయించి కూడా పంపించారట. నిజంగా కూటమి వాళ్ళు
జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కడితే ఆ ఛాన్స్ ఇస్తారా? అవమానించాలనుకుంటే ఆ టైంలోనే ఏదో ఒకటి చేసేవారుగా. లేదు మీది అప్పుడే కాదు, ఆల్ఫాబెటిక్ ప్రకారం వైఎస్ఆర్ అంటే వైఎస్ జగన్మోహన్ లాస్ట్లో ఉంది, మీరు లాస్ట్కు రండి అని అంటే అయిపోద్ది కదా. సరే, అయితే నాకు ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్, త్రిబుల్ ఆర్ గారి గురించి నిజంగా 3rd డిగ్రీ చేయించారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? 3rd డిగ్రీ కాకపోయినా ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని వచ్చి చేయి చేసుకున్నారన్న మాట మాత్రం వాస్తవమే అని విన్నాను నేను. ఎందుకంటే ఆయన కూడా వైరల్ అయింది, దెబ్బలు కూడా చూపించారు, వీడియో చూపించారు. ఇంకోటి పెద్ద ఇష్యూ ఏంటంటే ఆయన హైదరాబాద్లో ఉంటే ఏదైతే ఆంధ్ర పోలీసులు ఉన్నారో ఇక్కడ తెలంగాణ లోకల్ పోలీసులకి ఇంటిమేట్ చేయకుండా వచ్చి ఆయన తీసుకెళ్లారట బలవంతంగా, వితౌట్ నో ఇక్కడ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి ఎవరైనా సరే. అది ఎంత పెద్ద ఇంటర్పోల్ అయినా పెద్ద సిబిఐ అయినా ఎవరైనా సరే, అది మినిమం ఫార్మాలిటీ. సో అలా చేయకుండా తీసుకెళ్లారు అనేది కూడా ఒక ఇష్యూ ఉంది. కాకపోతే అప్పుడు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఫేవర్ కాబట్టి ఏమనలేదు అని చాలామంది చెప్తారు. మరి దాంట్లో మేబీ అయితే అయ్యిండొచ్చు, అంతే కదా. ఇప్పుడు మీ నట్టింట్లోకి వచ్చి మీ వాళ్ళని తీసుకెళ్ళిపోతే కనీసం మీకు ఇంటిమేట్ చేయకుండా మీకు ఎంత కోపం వస్తుంది? ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి కదా, రూల్స్ ఫాలో అవ్వాలి కదా. సో అలా ఫాలో అవ్వకుండా తీసుకెళ్లారు అంటే మరి చూడండి, ఒక ఎంపీ స్థాయి వ్యక్తికి అలా ఉంటే మన సామాన్యుడి పరిస్థితి ఏంటంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారినే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా 2:30 వేకుజాన్ 2:30 వెళ్ళి ఆ క్యారవాన్ కొట్టి బయటికి పిలిపించి మరి అరెస్ట్ చేశారు. అది టైమా చెప్పండి? పొద్దున్న తెజ్జాగా వెళ్ళొచ్చుగా, ఎవరు వద్దంటారా, ఎవరు ఆపుతారా? సో ఇట్లా రకరకాలుగా వైసీపీ ప్రభుత్వంలో చేశారు. ఒక ఎంపీగా ఉండి అన్ని వేల కోట్లకు అధిపతి, ఎన్నో బిజినెస్లు ఉన్న ఎంటర్ప్రీనర్ అయింది కూడా RRR గారు చాలా అవస్థలు పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఇప్పుడు మరలా దాన్ని కూడా ప్రతిదీ సెటైరికల్గా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చూసినప్పుడు కూడా ఎవ్వరూ మాట్లాడారో లేదు తెలియదు, కానీ ఈయన ఎదురెళ్ళి మరీ మాట్లాడి పలకరించారు. సో రాజకీయాలు అన్నాక అవన్నీ కామన్ అండి. నేను వెళ్ళను, ఎక్కడి నుంచే ప్రశ్నిస్తాను, ఎక్కడి నుంచే మాట్లాడతాను అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గెలిపోవటం సహజం. మన అలాగైతే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, ఎన్నో ట్రోల్స్ గురయ్యారు. ఆయన మానేశాడా? నెక్స్ట్ 3వ రోజు ప్రజల్లోకి వచ్చాడుగా, క్యాన్వాసింగ్ చేశాడుగా, ఇప్పుడు 100% స్ట్రైకింగ్ రేట్తో గెలిచాడుగా. అవుతుంది. మళ్ళీ నాకు జనాల్లోకి వెళ్తే నాకు అదే ముఖ్యమంత్రి లాగా అందరూ ఆదరించాలని అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు అంత ఏజ్లో కూడా ఓర్చుకొని ఉన్నాడుగా. ఆయన చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకెలా ఆయనే లేకుండా ఆయనకే లేకుండా పోయింది. కరెక్టే కదా. సో అందుకు ఎప్పుడు కూడా పదవి ఎప్పుడు శాశ్వతం కాదండి. అది తెలిసినా కూడా మందేలే అన్నట్టు భ్రమలో బతికేస్తూ ఉంటారు. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో చాలామంది ఇప్పటికి కూడా ఎందుకు ఓడిపోయాం అనేది డైజెస్ట్ చేసుకోవట్లేదు. అవును సార్, మెల్లగా గెలిపోవటం సార్. అచ్చా మేము ఇలా చేసాం కదా, అరే ఇవి ఇట్లా ఇచ్చాం కదా, అరే పథకాలు కూడా మరి మితిమీరిన పథకాలు ఇచ్చామా, లేదంటే వీళ్ళందరినీ సోమరిపోతులా తయారు చేసామా అని ఏదో బేరీజ్ వేసుకుంటే మేధోమథనం అంటారు. అలా చేస్తే నెక్స్ట్ ఎలక్షన్కి ఏం చేయాలి, ఏం చేయకూడదు, శ్రేణుని ఎలా సమీకరించాలి, వాళ్ళు కూడా బతకాలి కదా. అన్నీ నేనే నా పాకెట్లోనే వేసేసుకుంటానంటే మరి నీ కోసం జెండా మోసినోడెవడు, నీ కోసం పల్లకెక్కితే నీ భుజాలు కాసిందెవడు, ఇట్లా రకరకాలుగా వాళ్ళు ప్రతి ఒక్కడు ఆశిస్తాడు. ఇప్పుడు మినిస్టర్ స్థాయిడు 100 రూపాయలు తింటే ఆడి కింద స్థాయిడు ఒక 40 రూపాయలు, ఆ కింద స్థాయిడు 20 రూపాయలు, అలా లేబర్ వరకు 5 రూపాయలు 2 రూపాయలు తింటే అందరూ బతుకుతారు. నేను ఒక్కనే తినేస్తానంటే అక్కడ కూడా మైనస్ అయింది. అందువల్ల ఏమైంది, మంత్రులు కూడా రకరకాల స్కాములు ఇప్పుడు బయటపడుతున్నారు. మాజీ మంత్రులు. అవును సార్, అవును. రోజుకు ఒక స్కామ్ అనేది బయటకు వస్తుంది. ఇంకెన్ని వస్తాయి చూద్దాం. తెలివైన వాళ్ళు ముందే తప్పించుకున్నారు, ఉండవల్లి శ్రీదేవి గారు కావచ్చు. సో ఇట్లా ఎవరైనా అది టాలెంట్ అండి, తప్పించుకోవడం కాదు. టాలెంట్ అది టాలెంట్తోనే ఉంటుంది రాజకీయం. పైగా అన్నీ వదిలేయాలి. ఒకసారి ఒక సినిమాలో పరుచూరి గోపాలకృష్ణ గారు చెప్తారు, రాజకీయం అంటే ఏమిటో తెలుసా అని. అది ఉండి ముందుగా డిసైడ్ అయితేనే రాజకీయాలకు రావాలండి. లేదు నేనే తోపు, నేనే గెలిచేస్తా, నేను ఈ దేశానికి రాజునని ఫీల్ అయితే మాత్రం వాడిని ప్రజలు హర్షించరు. అని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.